ఎన్నికల వేళ జగన్ కు షాక్ తగిలింది. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తన మద్దతు షర్మిలకేనంటూ క్లారిటీ ఇచ్చారు. కుమార్తె షర్మిలను గెలిపించాలని ఓ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. షర్మిలను గెలిపించి లోక్సభకు పంపాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ వీడియో అవినాష్ జగన్ కు వ్యతిరేక చర్చకు దారితీసింది. కన్న తల్లే జగన్ ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరినంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈ రోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయన లాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరినంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈ రోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయన లాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. రైట్, షర్మిలను గెలిపించండి అని విజయమ్మ వీడియో సందేశం పంపారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, షర్మిలను గెలిపించండి అని విజయమ్మ వీడియో సందేశం పంపించారు. ఇటు జగన్ కు అవినాష్ కు వ్యతిరేకంగా వీడియో సందేశం ఉంది కాబట్టి ఎటువంటి చర్చ జరుగుతుంది అంటే ఏం చెప్తారు? వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా పొలిటికల్ వార్ జరిగేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రధానంగా కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల రంగంలో దిగినప్పటి నుంచి ఒక సునీత ఒక పక్క, షర్మిల ఒక పక్క ప్రచారంలో కంటిన్యూషన్ కడప జిల్లాలో కొనసాగుతుంది. సో మన పక్క ఇప్పుడు విజయమ్మ మొదటి నుంచి కూడా షర్మిలకి ఇటీవల జగన్ రెడ్డికి పార్టీ ఇద్దరికి దూరంగా ఉండడం జరుగుతుంది. ఇటీవల కలవడం కూడా లేదు ఈ ఎన్నికల నేపథ్యంలో. సో ఇప్పుడు పంపిన వీడియో సందేశం అయితే పక్కాగా షర్మిలకి ఫేవరెట్ గా ఉంది కాబట్టి ఈ వీడియో పైన కూడా అప్పుడే కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే షర్మిల గతంలో రాజశేఖర రెడ్డికి ఎట్లా చేశారో అదే విధంగా షర్మిలను గెలిపించారు, షర్మిలను పార్లమెంట్ పంపింది అని చెప్పి కడప ప్రజలకి ప్రత్యేకించి కడప పార్లమెంట్ ప్రజలకు సందేశాన్ని పంపడం జరిగింది. సో ఈ వీడియోకి అయితే ఒక ప్రధానంగా ఈ జగన్ కి అటు భారతికి ఎఫెక్ట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే షర్మిల వన్ సైడ్ ఆమె చాలా కాలం తర్వాత ఎప్పుడు బయటపడేవారు కాదు. ఈ వీడియోని బట్టి చూస్తే కన్నా ఈ పక్కాగా షర్మిల వైపు ఉన్నట్లు కడప జిల్లాలో ప్రచారం సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎన్నికల వేళ జగన్ కు షాక్ తగిలింది. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తన మద్దతు షర్మిలకేనంటూ క్లారిటీ ఇచ్చారు. కుమార్తె షర్మిలను గెలిపించాలని ఓ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. షర్మిలను గెలిపించి లోక్సభకు పంపాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ వీడియో అవినాష్ జగన్ కు వ్యతిరేక చర్చకు దారితీసింది. కన్న తల్లే జగన్ ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరినంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈ రోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయన లాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం.